महति श्रीमति द्वारे गोपुरं चतुराननं प्रणिपत्य శనైరంతః ప్రవిశంతం భజామితం. అటువంటి పరమపవిత్రమైనటువంటి విశాలమైనటువంటి ఆ గోపురములను వాటిని దర్శించి లోపలికి ప్రవేశించి ప్రవిశంతం శనైరంతః ప్రవిశంతం భజామితం. అక్కడ వారు ఇంకొక ప్రాంతం నుంచి వచ్చి శిష్యులతో వచ్చినటువంటి మహామహులను నమస్కరించుకున్నారు. మీరు ప్రవిశంతం నమామితం. తరువాత శ్లోకం. దేవి గోదా రుచిపతి శపద్వేషిణౌ రంగశృంగం సేనానాథః విహగ వృషభః శ్రీనిధిః సింధుకన్యా భూమా నీళా గురుజనవృతః పూరుషశ్చ ఇత్యమీషామగ్రే నిత్యం వరవరమునే అంఘ్రియుగ్మం ప్రపద్యే. ఇంకొక చోట ఉండేవారు, రంగులప్ప అనేవారు. వారికి బంధువులు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంట్లోకి వచ్చి వీరు సేవించడానికి వచ్చేవారు అన్నమాట మనవాళ్ళ మహాములకు. వీరు ఇట్లా తమకు కావాల్సినటువంటివన్నీ ఆరాధనాదులు పూర్తి చేసుకొని దర్శించడానికి వెళ్ళటంతో వీరు వెళ్ళి వారికి నమస్కరిస్తున్నారు. ఎట్లా, ఎవరి ముందర ఎట్లా నమస్కరిస్తున్నారంటే దేవి గోదా అమ్మవారు, గోదా అమ్మవారు. ఎనిమిది శతద్వేషిణవు భగవద్ రామానుజులు. శతద్వేషి అంటే నమ్మాళ్ళవారులు. రంగశృంగం రంగనాథుడు. శృంగం అంటే ఉన్నతమైన అన్నమాట. అక్కడ ఉన్నటువంటి వారు అందరిలో అత్యున్నతమైనటువంటి మహానాయకుడు అని చెప్పబడేటువంటి రంగనాథుడు. సేనానాథ సేనాపతి విశ్వక్సేనాళ్ళు. విహగ వృషభ, విహగం అంటే పక్షి. గరుత్మంతుడి యొక్క విగ్రహం కూడా చాలా గొప్పది కనపడుతున్నారు ధ్వజస్తంభానికి ఇతర శ్రీరంగంలో. విహగ వృషభ శ్రీనిధి సింధుకన్యా. శ్రీనిధి సాక్షాత్ లోపల వేచేసినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీనిధి. సింధుకన్యా పక్కనే లక్ష్మీ అమ్మవారు. సింధుకన్యా భూమా నీళా గురుజన వృత పూరుషచ్చ. లక్ష్మీ అమ్మవారి యొక్క సన్నిధి, రంగనాథస్వామి సన్నిధి ఈ రెండే కాకుండా భూమా నీళా పరివృత శ్రీనిధి. భూమా నీళా పరిజన వృత పురుష. సేనానాథో శ్రీనిధి సింధుకన్యా భూమా నీళా వృత పూరుషశ్చ ఇచ్చమీషాం అగ్రే. అక్కడికి వచ్చి వారందరినీ మా ఆచార్యులైన మనవాళ్ళ మహములు సేవిస్తుంటే ఇచ్చమీషామగ్రే నిత్యం వరమునే అంఘ్రియుగ్మం ప్రపద్యే. ఈ ఇరుంబి చెప్పనేటువంటి వారు తాము ఉన్నటువంటి ప్రదేశాన్ని నుంచి వచ్చి ఈ మనవాళ్ళ మహములకి నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ దేవి గోదా సందేహం. ధర్మశాస్త్రం ఆచార్యుల వారు ఉన్నారు, వారిని దర్శించడానికి వీరు వెళ్ళారు. ఆ సమయానికి ఆచార్యుల వారి యొక్క ఆచార్యులు కూడా వీరు తమ శిష్యుని చూద్దామని వీరి దగ్గరికి వచ్చారు. వీరేమో తమ ఆచార్యులు నమస్కారం చేద్దామని వెళ్ళారు. వీరి ఆచార్యులైనటువంటి వారి ఆచార్యులైన వారు కూడా వారిని చూద్దామని ఆ శిష్యుల్ని అనుగ్రహిద్దామని అక్కడికి వచ్చారు. అంటే తమ యొక్క ఆచార్యులు ప్రాచార్యులు కూడా అక్కడ ఉన్నారన్నమాట. ఆ ఆచార్యులు ప్రాచార్యులు పరమాచార్యులు అంటే వారిద్దరే కాకుండా ఇంకా కొందరు భాగవతోత్తములు కూడా వారితో సమానమైనటువంటి సమాన స్కంధులు. వారి వేరే ఆచార్యుల వద్ద ఏదో భాష్యాది గ్రంథములన్నింటినీ సంపూర్ణంగా సేవించి ఆచార్యత్వాన్ని నిర్వహించగలిగినటువంటి వైభవం కలిగినటువంటి వారందరూ అక్కడ ఉన్నారు. అప్పుడు వీరు వెళ్ళి వారిని సేవిస్తున్నారు అనుకోండి, ఏం చేయాలి? అప్పుడు తమ గురువు గారికి నమస్కరించాలా, వాళ్ళందరికీ నమస్కరించాలా? ఒక్కొక్కళ్ళకి నమస్కరిస్తూ అదిగో ఆయనకి నమస్కరిస్తున్నాడు నాకు నమస్కరించాలి, నేను వారికి కూడా ఆచార్యుని కదా అని వారు అనుకోవచ్చు. ఈ ఆచార్యులు కూడా నాకు కాదయ్యా అదిగో వారికి దండం సమర్పించమయ్యా మాకు ఆచార్యులు వారు వారిని చూపించవచ్చు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే ఇక్కడ ఆచార్య ప్రాచార్య సమవాయే అని ఒక ధర్మశాస్త్ర సూత్రం.
ఆచార్యులు, తమకు పరమాచార్యులు, వారి ఆచార్యులు మొదలైనటువంటి పెద్దలందరూ ఒక చోట చేరి ఉన్నటువంటి సందర్భంలో ఏం చెయ్యాలి అంటే మొట్టమొదట వెళ్ళి ఆచార్యులకు నమస్కరించి వారి ఆజ్ఞతో తక్కిన వారికి అందరికీ నమస్కారం చెయ్యాలి అని చెప్తోంది. తక్కిన వారికి అందరికీ కాకుండా ఒకేసారి గోష్ఠిలోనైనా గోష్ఠికి నమస్కారం చేయమని చెప్తోంది. కానీ ఆ గోష్ఠిలో అందరినీ నమస్కరించినట్టుగా తమ ఆచార్యులను కూడా ఆ గోష్ఠిలో కలపొద్దు. తమకు ప్రధానమైనటువంటి వారు వీరు కనుక మొదట ఆచార్యులను నమస్కరించి తర్వాత తక్కిన వారికి అందరికీ ఒక్కొక్కరుగా దండం సమర్పించవచ్చు, లేకపోతే గోష్ఠికంతా నమస్కరించవచ్చు అని ధర్మశాస్త్రం చెప్తోంది. ఆ ప్రకారంగా ఇప్పుడు వీరు ఈ ఇరుంబియప్ప గారు అక్కడికి వెళ్ళారు. ఈ మనవాళ మహాములు ఈ మనవాళ మహాములు లోపలికి వెళుతూ దేవి గోదా యతిపతి షడద్వేషుడు రంగశృంగం సేనానాథ ఇంతమంది ఉన్నారు. అక్కడ ఏదో ఉత్సవం జరుగుతోంది, గొప్ప ఉత్సవం. ఆ ఉత్సవ సందర్భంగా అందరూ కూడా ఒక చోట ఏం చేశారు, పెరుమాళ్ళు అందరూ వస్తారు, పెరుమాళ్ళు వస్తారు, అమ్మవార్లు వస్తారు, అట్లాగే సుదర్శనమూర్తి వస్తారు, గరుత్మంతుడు వస్తాడు, హనుమంతుడు వస్తారు, వీరందరూ కూడా ఉన్నారు. ఆచార్యుల యొక్క ఆళ్వార్ల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ. ఇవన్నీ ఉన్నప్పుడు వీరేం చేశారు, శ్రీనిధి సింధు కన్యా భూమా నీళ వృజన వృత పురుష భూమా నీళ అని అక్కడ పదవి భాగం. భూదేవి, మా లక్ష్మీదేవి, నీలాదేవి ఈ ముగ్గురు కూడా చేసి ఉన్నారు. ఆ నంబరుమాళ్ళని చెప్పబడేటటువంటి ఉత్సవమూర్తులు రంగనాథ స్వామి యొక్క ఉత్సవమూర్తులకు పక్కన అధ్యయనోత్సవం లాంటిది ఏదో జరుగుతోంది కనుక ఈ ఆవివార్లందరూ ఉన్నారు. పుష్పక్షేణ ఆవివార్లు ఆయన మొట్టమొదటి ఎప్పుడు ఉండాల్సిందే. ఆయన ఉండలేకపోతే అసలు ఈయన లోపల నుంచి బయటికి రాడు ఈ రంగనాథ స్వామి. అట్లా భూమా నీళ గురువృత పురుషశ్చేతి అమీషామగ్రే వీరందరూ చూస్తుండగా అయ్యా నన్ను ఉద్ధరింపజేసిన వారు వీరందరూ అని వారికి చెప్పి మొట్టమొదట వీరికి నమస్కారం చేసి తర్వాత వారి యొక్క అనుమతితో తక్కిన వారికి అందరికీ సేవించాలి. అగ్రే నిత్యం వరవరమునే అంఘ్రి యుగ్మం ప్రపద్యే అని తమ యొక్క అనుభవాన్ని, నిత్యానుభవం వారు అక్కడి నుంచి ప్రతిరోజు అనుష్ఠానం అంతా పూర్తి చేసుకొని రంగనాథస్వామి దర్శించాలనుకుంటాను కోసం వస్తే వీరు తమ ఇంటి నుంచి బయలుదేరి వాళ్ళందరి ముందర ఆ ఉత్సవంలో ఉండే గోష్ఠిలో ఉండేటువంటి తమ ఆచార్యులకు నమస్కారం చేస్తున్నారు అన్నమాట. ఈ శ్లోకాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇక్కడ దేవి గోదా యతిపతి షఠద్వేషణ అన్నప్పుడు గోదాదేవిని మొదట కీర్తించడంలో తాత్పర్యం ఏమిటి అని అంటే, గోదాదేవికి రెండు విధములైనటువంటి గొప్పతనం ఉన్నది. అటు భగవంతుని యొక్క దివ్య మహిషీ వర్గంలో అమ్మవార్ల కోటిలోనూ చేరతారు, ఆమె ఆళ్వార్ల కోటిలోనూ చేరతారు. పెరియాళ్వార్ల వలె తక్కిన ఆళ్వార్ల వలె భగవంతుని గురించి ప్రబంధములను ప్రసాదించినటువంటి వారు కనుక, పరమభక్తురాలు కనుక ఆళ్వార్ల వర్గంలోనూ చేరుతారు. అందువల్ల మొట్టమొదట ఆమెకి స్థానం ఇచ్చి తర్వాత దక్కిన ఆళ్వార్లందరినీ ఆచార్య యతిపతి షఠద్వేషణవు అని తమకు ఆచార్యులైనటువంటి రామానుజులను కూడా కీర్తిస్తున్నారు. గోదా యతిపతి షఠద్వేషణవు రంగశృంగం సేనానాథ భూమానీలా గురుజనవృత పురుషశ్చేత్యమింషామగ్రే పరవరమునే రంఘ్రీయుగ్మం ప్రపద్యే అని. తర్వాత అక్కడి నుంచి మంగళాశాసనం అక్కడికి లోపలికి వెళ్ళి ఆ రంగనాథ స్వామి యొక్క ఆలయం ఇందాక చెప్పుకున్నాం. మొట్టమొదటి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆలయానికి వెళతారు. ఆ తర్వాత అక్కడి నుంచి చుట్టూ ఉన్నటువంటి ఇతర ఆళ్వార్లు, ఆండాళమ్మవారు, ఇతర ఆళ్వార్లు మొదలైనటువంటి వారి యొక్క భవనాలు ఉన్నాయే అక్కడికి వెళతారు. అక్కడ వీటన్నింటినీ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క స్థానంలో ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళకి అందరికీ కూడా మంగళాశాసనం చేసి అక్కడ ఉన్నటువంటి వారి గురించి మంగళాశాసనం చేయటం. రామానుజులు అక్కడ ఉంటే శేషోభ సైన్యనాథోభ అని చెప్పి మంగళాశాసనం చేసి, ఆండాళమ్మవారి యొక్క సన్నిధి ఉంటే స్వశిష్టమాలిక గంధబంధ అనే శ్లోకంతో ఇట్లా ఒక్కొక్కరిని విషయం గురించి చెప్పబడినటువంటి మంగళ శ్లోకములతో ఆ పెరుమాళ్ళకందరికీ కూడా మనవాళ్ళ మహములు క్రమంగా వరుస క్రమంలో మంగళాశాసనం చేసి రంగనాథ దివ్యాలయానికి వస్తున్నారు.
మంగళాశాసనం కృత్వా తత్ర తత్ర యథోచితం అక్కడికి వెళ్ళి వారికి మంగళాశాసనం చేసి వారి అర్చకులు కర్పూరహారతిస్తుంటే దర్శించుకొని వారి ఇచ్చినటువంటి తీర్థ శరభోపములు స్వీకరించి ధామ్నస్తస్మాద్ వినిష్క్రమ్య రంగనాథాలయానికి కూడా వెళ్ళి అక్కడ ఉండేటువంటి భగవంతుడు కూడా వీరందరికీ అసలు పూజ్యుడు ఆయన కనుక ఆయన దగ్గర కూడా తీర్థ ప్రసాదాలు షడభోపాదులను స్వీకరించి ధామ్నస్తస్మాద్ వినిష్క్రమ్య అక్కడి నుంచి తిరిగి వచ్చి అన్నమాట. వినిష్క్రమణం అంటే తిరిగి వచ్చి, అన్ని దేవాలయాలను చుట్టి వచ్చేటప్పటికి వీరికి 1 గంట సేపు పడుతుంది. ఇంట్లో దివారాధన అంతా చేసుకుని బయలుదేరి ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వారికి మంగళాశాసనం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి వచ్చేటప్పటికి అందరూ పూర్వాచార్యుల యొక్క సమావేశం శ్రీరంగ క్షేత్రంలో ఉన్నది కనుక ఇవన్నీ అయ్యేటప్పటికి ఇవన్నీ సేవించుకొని ప్రవిశ్య స్వన్నికేతం తమ యొక్క భవనానికి వస్తున్నారు. తాము ఉండేటువంటి మఠమునకు వెంచేస్తున్నారు. ధామ్నస్తస్మాద్ వినిష్క్రమ్య ప్రవిశ్య స్వన్నికేతనం. ఇక్కడ ఒక ప్రశ్న మళ్ళీ అడుగు ప్రశ్నలు, ఆ ప్రశ్నలకి సమాధానాలు. యతి అయినటువంటి వారు ఎట్లా ఉండాలో దాని మీద ప్రశ్నలు రావటం, ప్రశ్నలకి సమాధానం చెప్పడం. స్వన్నికేతనం అంటే ఇంకో ఇల్లుంటే ఇల్లు పెట్టి సన్యాసాలు మళ్ళీ ఇంకో ఇల్లు తీసుకుంటే సన్యాసం ఎట్లా అవుతుంది? స్వన్నికేతనం అంటున్నారు. నాది అనేది ఏమీ లేకుండా ఉండి అన్నింటిని విడిచిపెట్టి వస్తే కదా సన్యాసాశ్రమం స్వీకరించినట్టు అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఓ మఠం కట్టుకొని అందులో కొందరిని పెట్టుకొని అవి దానికి కావాల్సినవన్నీ సంపాదించుకుంటూ ఈ మఠంలో నిత్యతయ్యా జరుగుతుంటే ఈయన సన్యాసి ఎట్లా అవుతారు అని ప్రశ్న వస్తుంది. మళ్ళీ అక్కడ స్వన్నికేతనం, విశ్వస్వన్నికేతనం. ఇక్కడ స్వన్నికేతనం అంటే ఇది అది నా ఇల్లు అని వీరు తమ యొక్క గృహంగా దాన్ని భావించడం లేదు. దృష్ట్యా స్వన్నికేతనం లోక అయ్యా దేవరవారి మఠం అంటేది అని వాళ్ళంటే మీరేమైనా అనుకోలేదు. దాన్ని కూడా నేను నాది అని అనుకోను. అది ఎవరిది? మీ అందరిది. మీరందరూ కూడా అక్కడ వచ్చి భజన చేస్తుంటే మీ అందరి కోసం ఏర్పాటు చేయబడినటువంటి మఠం, కానీ అది నేను సుఖంగా ఉండడానికి కోసం కట్టుకున్నటువంటి మఠం కాదు అని ఆ మఠాన్ని కూడా తనకు చెందినటువంటిదిగా భావించకుండా స్వన్నికేతనం అంటే తనదిగా అందరూ భావిస్తున్నటువంటి గృహానికి అని అర్థం. తమకు సొంతం తాము కష్టపడి సంపాదించుకునో కట్టుకునో తమది అని రిజిస్టర్ చేసుకున్నటువంటి భవనం కాదది. స్వన్నికేతనం తమకు చెందినటువంటిదిగా ఇతరుల చేత భావించబడినటువంటి భవనమునకు వస్తున్నారు అన్నమాట.